తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 2500 మరియు గ్యాస్ 500కు ఎప్పటి నుండి ఇస్తున్నారో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ పత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. అయితే రేషన్ కార్డు కంపల్సరీ, రేషన్ కార్డు మ్యాండేటరీ అన్నట్టు. రేషన్ కార్డు లేకుండా ఈ మహాలక్ష్మి మరియు గ్యాస్ 500కు ఇవ్వబడదన్నట్టు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి. రేషన్ కార్డులో పేరు లేని వారికి మాత్రము ఈ పథకము వర్తించదు. కంపల్సరీ ఆ రేషన్ కార్డులో ఆ మహిళ పేరు ఉండాలి. రేషన్ కార్డులో పేరు ఉంటే మాత్రమే ఈ 2500 మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుంది. అలాగే గ్యాస్ సిలిండర్, చాలామంది ఏమనుకుంటున్నారంటే గ్యాసు మహిళల పేరు మీద కాకుండా పురుషుల పేరు మీద కూడా ఉంది చాలామందికి. అయితే ఆ రేషన్ కార్డులో ఉన్న వారికి ఎవరైనా అర్హులే. గ్యాస్ సిలిండర్ మహిళల పేరు మీద ఉన్నా పురుషుల పేరు మీద ఉన్నా కంపల్సరీ 500 వర్తిస్తుంది. అయితే ఈ మహాలక్ష్మి పథకము మరియు ఈ గ్యాస్ సిలిండరు ఈ నెల 6వ తేదీ తర్వాత అమలు చేస్తారని తెలుస్తుంది. అయితే చాలామంది దీనికోసం క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేస్తున్నారు. కులము ఆదాయము, ఈ కులము ఆదాయము చాలామంది అప్లై చేసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము క్యాస్ట్ ఇన్కమ్ కావాలని చెప్పలేదు. చాలామంది తెలియక క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకుంటున్నారు. మీకు వేరే ఏదైనా అవసరం ఉంటే క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోండి. కానీ ఈ మహిళలకు 2500 గ్యాస్ సిలిండర్ 500 కోసం మాత్రము కులము ఆదాయం అవసరం లేదు. అయితే ఇంకా వీళ్ళకు ఏ డాక్యుమెంట్స్ కావాలి? రేషన్ కార్డు కంపల్సరీ కావాలి. రేషన్ కార్డుతో పాటు ఇంకేం కావాలి అంటే బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. వీళ్ళు ప్రతి నెల 2500 వారి అకౌంట్లో వేయాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఎవరైనా బ్లాక్ ఉన్నవారు కానీ, బ్యాంక్ అకౌంట్ లేనివారు, బ్యాంక్ అకౌంట్ వాడని వారు మాత్రం బ్యాంక్ అకౌంట్ ఇనాపరేట్ వాడకుండా చాలా రోజుల నుంచి ఉంటే మాత్రం బ్యాంక్ అకౌంట్ను మాత్రము ఓకే చేయించుకోండి. బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డుతో పాటు ఓటర్ ఐడి కూడా ఉండాలి. వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఇప్పుడు ఆధార్ కార్డు అడ్రస్తో పాటు ఓటర్ ఐడి కూడా కంపల్సరీ. ఓటర్ ఐడి ఉన్నవారికి మాత్రమే ఈ మహాలక్ష్మి పథకం అనేది వర్తిస్తుంది. చాలామందికి ఏంటంటే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయ్యి అత్తగారింటికి వస్తారు, కానీ వారికి ఓటర్ ఐడి ఉండదు. అలాంటి వారికి కూడా ఈ మహాలక్ష్మి పథకము వర్తించదు. ఈ మహాలక్ష్మి స్కీమ్ వర్తించాలంటే కంపల్సరీగా రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఓటర్ ఐడి ఈ 3 డాక్యుమెంట్స్ ఉన్నవారికి మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.